ఉమ్, రండి. ఏమే తలనొప్పిగా ఉంది, త్వరగా టీ పెట్టి తీసుకురా వెళ్ళు. సరేనండి. ఆ. ఉమ్. ఏమిటండి, చాలా అలసిపోయినట్టున్నారు మీరు. అవునే, ఈ కంపెనీలో పనిచేయడం నాకు చాలా కష్టంగా ఉంది. వాళ్ళు నాకు ఇచ్చే జీతంతో చాలా ఎక్కువ పని చేయించుకుంటున్నారు. ఏం చేయాలో నాకేమీ అర్థం కావట్లేదు. ఈ పనిని వదులుకుని నేను ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకుంటే నా దగ్గర డబ్బులు లేవు. ఏం చేద్దాం? ఏమే, ఉమ్, మీ అన్నయ్యని వ్యాపారం చేయడానికి డబ్బులు అడుగుతావా? 6 నెలల్లో తిరిగి ఇచ్చేద్దాం. ఏమండి, మా అన్నయ్య దగ్గర డబ్బులు ఎక్కడుంటాయండి? ఉన్న డబ్బులన్నీ మా వదినికి ఖర్చు పెట్టడానికే సరిపోతుంది. ఒకవేళ మా అన్నయ్యని నేను డబ్బులు అడిగానే అనుకోండి, మా వదిన కింద నుంచి మీద వరకు చూస్తూనే ఉంటుంది. సర్లేవే, ఒకసారి డబ్బులు అడిగి చూడు. లేదండి, మా అన్నయ్యని డబ్బులు అడగడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఒకవేళ అడిగినా సరే ఇవ్వడు. సర్లే, వదిలే. మీ ఇంట్లో వాళ్ళని డబ్బులు అడుగు అంటే నీ మొహం మాడిపోతుంది. మరి మా వాళ్ళని నేను డబ్బులు ఎందుకు అడగాలి? నేను అడగను. హ్మ్? ఛే! ఏమండి, ఇదిగోండి పాలు తీసుకోండి. ఏంటండి, ఎప్పుడు ఏదో ఆలోచిస్తూనే ఉంటారు. ఏం లేదు. మీరు వ్యాపారం చేయడానికి డబ్బుల కోసం ఆలోచిస్తున్నారు కదా? అవును. ఏంటండి, మీ నాన్నగారిని అడగచ్చు కదా? మా నాన్నని అడగాల? అవునండి, మావయ్య బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బు వేశానని చెప్పారు కదా. అవును. ఆ డబ్బులు బ్యాంకు నుండి తీసి ఇవ్వమని చెప్పండి. హ. ఆ ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద ఉన్న వడ్డీతో మా నాన్న బతుకుతున్నారు. ఆయన ఇవ్వరు. ఎందుకివ్వరు? మావయ్య ఇస్తారు. హ? అవునా? ఎలా? అడిగే విధంగా అడిగితే ఆయన ఇస్తారు. మనం అడిగినంత మాత్రాన ఆయన ఇస్తారా ఏంటి? ఏమండి, మీరొక్కసారి ఊరికి వెళ్ళండి. మావయ్యను ఒకసారి ఇక్కడికి తీసుకుని రండి. నేను మాట్లాడి ఒప్పిస్తాను. సరే, నేను ఊరికి వెళ్ళి నాన్నగారిని తీసుకొస్తాను. మ్మ్. ఏం జరుగుతుందో చూద్దాం. ఏంటి నాన్న నువ్వు? నేను బ్యాగ్ మోసుకొస్తానంటే ఒప్పుకోవు. పర్లేదులే పదా. సరే రండి, ఇదే మన ఇల్లు. ఆహా. గీతా, గీతా, ఆ, ఎవరొచ్చారో చూడు. బావున్నారా మావయ్య? నేను బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావమ్మా? నేను కూడా బావున్నాను మావయ్య. ఏమిటి మావయ్య, మీరిక్కడికొచ్చి ఎన్ని రోజులవుతోంది? మేమున్నామన్న సంగతే మీరు మర్చిపోయారా? మీరిక్కడికి అప్పుడప్పుడు వచ్చి వెళ్ళొచ్చు కదా. ఊళ్ళో నాకు చాలా పనులుంటాయి కదమ్మా, వాటిని చూసుకోవడానికే టైం సరిపోతుంది. ఒకవేళ నేను వచ్చినా
మీకు కష్టం అయిపోతుంది కదా, అందుకే రాలేదు. ఏంటి మావయ్య ఇలా అంటున్నారు? మీరిక్కడుంటే మాకెందుకు కష్టం అవుతుంది చెప్పండి. మీరు వచ్చి వెళ్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. మావయ్య, మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరండి. నేను మీకు టిఫిన్ రెడీ చేస్తాను. సరేనమ్మా. నాన్న పదండి. ఆ, ఆ, నాన్న మీరు ఫ్రెష్ అప్ అయ్యారండి, టిఫిన్ చేద్దాం. అలాగే. ఉమ్. గీత, ఏంటండి? టిఫిన్ రెడీ అయిందా? రెడీ అయింది, తీసుకొస్తున్నానండి. నాన్నా, నాన్నా రండి. వస్తున్నా. ఆ, చాలమ్మా చాలు. చాలు. వెయ్యి. నేను వేసుకుంటా. టిఫిన్ బాగుందమ్మా. థ్యాంక్స్ మావయ్య. నాన్న నేను ఆఫీస్కి రెడీ అవుతాను. సరే. ఏమండి, మధ్యాహ్నం భోజనానికి ఏం చేయమంటారు? నేను ఆఫీస్లో తింటాను. నాన్నగారికి ఏం కావాలో చేసి పెట్టు. ఏంటండి మీరు? మావయ్య గారు ఊరు నుంచి వచ్చారు. ఈరోజు మీరు ఆఫీస్కి వెళ్ళొద్దు, సెలవు పెట్టండి. మావయ్య కోసం ఏదైనా నాన్ వెజ్ తీసుకురండి. పర్వాలేదమ్మా, వాణ్ణి ఆఫీస్కి వెళ్ళను నువ్వు. నేను వచ్చానని సెలవు పెట్టడం బాగోదు. అవునే, ఈరోజు ఆఫీస్లో ఒక ముఖ్యమైన సమావేశం ఉంది. అలాగా? సరే అయితే మీరు వెళ్ళండి. మావయ్య గారిని నేను చూసుకుంటాను. ఓకే, నేను ఆఫీస్కి రెడీ అవుతాను. నాన్నగారిని మాత్రం బాగా చూసుకో. అదేంటండి, మావయ్య గారిని ఎలా చూసుకోవాలో మీరు నాకు చెప్పాలా? నాకు తెలుసండి, మీరు బయలుదేరండి. సరే, నేను ఆన్లైన్లో నాన్ వెజ్ ఆర్డర్ చేస్తాను. నేను ఆన్లైన్లో నాన్ వెజ్ ఆర్డర్ చేశాను. ఓ 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. సరేనా? సరే, నేను రెడీ అవుతాను. వస్తానా? ఇంకేంటి మావయ్య, ఊర్లోని విశేషాలు? వర్షాలు అయ్యి ఎలా పడుతున్నాయి? ఏదో పడుతున్నాయమ్మా. మావయ్య, ఇప్పుడు మీ ఆరోగ్యం బానే ఉందా? బాగానే ఉందమ్మా. టైంకి మందులు వేసుకుంటున్నారా? రెగ్యులర్గా వేసుకుంటున్నానమ్మా. మందులు ఇక్కడికి తీసుకుని వచ్చారు కదా? తీసుకొచ్చానమ్మా. నాన్న, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. సరే, జాగ్రత్తగా వెళ్ళరా. అలాగే నాన్న, నేను వెళ్తున్నాను. వచ్చి డోర్ లాక్ చేసుకో. ఓకే, బాయ్. బాయ్. మావయ్య, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. భోజనం రెడీ అయ్యాక నేను వచ్చి పిలుస్తాను. అలాగే అమ్మా.
ఉమ్. మావయ్య ఉమ్, మావయ్య 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 లేవండి. ఆ, ఏంటి చెప్పమ్మా? భోజనం రెడీ అయింది, వచ్చి తినండి. ఆ? అప్పుడే రెడీ అయిందా? అవును మావయ్య, రండి. సరే అమ్మా, నువ్వు వెళ్ళి నేను వస్తాను. ఉమ్. 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 చాలమ్మా, చాలు. ఉమ్. నువ్వు కూడా తినొచ్చు కదమ్మా. నేను తర్వాత తింటాను మావయ్య, ముందు మీరు తినండి. సరే. మావయ్య ఉమ్. ఏమ్మా, తిన్నావా? తిన్నాను మావయ్య. సరేమ్మా, మరి నేను రేపు వెళతాను. ఏంటి మావయ్య, మీరేమంటున్నారు? మీరు ఇక్కడే ఉండొచ్చు కదా. కాదమ్మా, అక్కడ ఊళ్ళో ఉంటే పొలం పనులు చూసుకుంటాను కదమ్మా. అవన్నీ మీకెందుకు మావయ్య, మీరిక్కడే ఉండండి. అక్కడికి వెళ్ళి ఎందుకు కష్టపడతారు? అది కాదమ్మా, నేను ఇక్కడే ఉంటే మీకు కూడా ఇబ్బంది అవుతుంది కదా, అందుకే. మాకు మీరేమీ ఇబ్బంది కాదు మావయ్య, మీరిక్కడే ఉండండి, సరేనా? ఆ, సరే అమ్మా, అబ్బాయి వచ్చాక మాట్లాడదాం. మీరు వెళ్ళి పడుకోవాలనుకుంటే వెళ్ళి పడుకోండి మావయ్య. అలాగే అమ్మా. మావయ్య, మీకేం కావాలన్నా మీరేం మొహమాట పడకుండా మమ్మల్ని అడగండి. మీరేమడిగినా చేయడానికి మీ పెద్ద కొడుకున్నాడు. మీ పెద్ద కోడలుగా నేను ఉన్నాను. సంతోషం అమ్మా. సరే మావయ్య, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే అమ్మా. మావయ్య, ఇదిగోండి టీ తీసుకోండి మావయ్య. మావయ్య, ఉమ్, టీ ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. సరే, తాగండి మావయ్య. మావయ్య, ఉమ్, మీ అబ్బాయి చాలా కష్టపడుతున్నారు. ఏంటమ్మా, ఏమైంది? ఆయనకి ఇప్పుడు చేస్తున్న ఆఫీస్ పని నచ్చలేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగా? అవును మావయ్య, అందుకనే తనే కొత్తగా ఒక వ్యాపారం చేయాలని అనుకుంటున్నారు మావయ్య. మీరు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఉంచిన డబ్బులిస్తే మీ అబ్బాయికి చాలా ఉపయోగపడుతుంది మావయ్య. మీరు ఊరికే ఇవ్వద్దు, అప్పుగానే ఇవ్వండి. 6 నెలల్లో తిరిగిచ్చేస్తాం. ఏంటమ్మా ఇలా అడుగుతున్నావు? అందులో నుంచి వచ్చే వడ్డీ డబ్బులతోనే నేను బతుకుతున్నాను. అయ్యో మావయ్య, మీకేం కావాలన్నా సరే మేం చూసుకుంటాం. ఇక నుంచి మీరు ఊరికి వెళ్లే అవసరమే లేదు. మీరిక్కడే ఉండొచ్చు కదా. మీరిక్కడే ఉంటున్నప్పుడు ఆ డబ్బులు మీకు అవసరం లేదు కదా మావయ్య. లేదమ్మా, ఇక్కడ సిటీలోనే ఎక్కువ రోజులు ఉండడం కుదరదు కదా. కొన్ని రోజుల తర్వాతైనా నేను ఊరు వెళ్లాల్సిందే. అప్పుడు ఈ డబ్బులే నాకు ఖర్చుకు అవసరమవుతాయి. వద్దు మావయ్య, మీరు ఊరికి వెళ్ళొద్దు. మీరిక్కడే ఉండండి. మీకేం కావాలన్నా సరే నేను చేసి పెడతాను. నేను మీ పెద్ద కోడలిగా అన్నీ దగ్గరుండి చూసుకుంటాను మావయ్య. దయచేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన ఆ డబ్బు తీసుకొచ్చి మీ అబ్బాయికి సాయం చెయ్యండి మావయ్య. 6 నెలల్లోనే మీ డబ్బు మళ్ళీ మీకు తిరిగిచ్చేస్తాం. సరే అమ్మా, ఇస్తాను. చాలా థ్యాంక్స్ మావయ్య. మీ సహాయం మేము ఎప్పటికీ మర్చిపోం మావయ్య. పర్వాలేదమ్మా. ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బు ఎంతుంది మావయ్య? అవి 10 లక్షలున్నాయమ్మా. అవునా? సరే మావయ్య.
నాన్నగారిని అడిగావా? ఏమన్నారు? డబ్బులిస్తానన్నారండి. మరి ఇప్పుడేం చేద్దాం? మావయ్యని ఊరికి తీసుకుని వెళ్ళి బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకుని తర్వాత మావయ్య గారిని ఇక్కడికి తీసుకుని వచ్చేయండి. అవును, ఆయన ఇక్కడే ఉంటే నీకెలాంటి ఇబ్బంది ఉండదు కదా? ఏవండి, ఇప్పుడు చెప్పింది చెయ్యండి. మిగతా విషయాలు తర్వాత చూసుకుందాం. ఉమ్, సరేలే. ఉమ్, ఏవండి, మావయ్య ఉమ్. వచ్చేసారా? అవును. సరే, తాగడానికి మంచినీళ్ళు తీసుకురా. సరే. తీసుకోండి మావయ్య. ఆ. ఉమ్. 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 డబ్బులు తీసుకుని వచ్చారా అండి? ఆ, తీసుకొచ్చాం. ఇక మనం ప్రశాంతంగా వ్యాపారం మొదలు పెట్టొచ్చు. నాన్న, ఉమ్, చాలా థ్యాంక్స్ నాన్న. పర్వాలేదురా. ఏయ్, ఉమ్. నాన్న కొద్ది రోజులుగా నన్ను డబ్బులు అడుగుతూనే ఉన్నారు. నేను ఆ డబ్బుల్ని ట్రేడింగ్లో పెట్టాను. మొత్తం పోయింది. పోయిందా? మా నాన్న మొత్తం డబ్బంతా తిరిగి అడుగుతున్నారు. నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఏంటండి మీరేమంటున్నారు? డబ్బులన్నీ పోయాయా? అవునే, ట్రేడింగ్ వ్యాపారంలో పెట్టాను. అందులో ఒక్క రూపాయి కూడా తిరిగి రాలేదు. అయ్యో, మీ నాన్నకి 6 నెలల్లో మళ్ళీ తిరిగి డబ్బు ఇవ్వాలి కదా. అవునే, కానీ ఏం చేద్దాం? డబ్బులు మొత్తం ట్రేడింగ్లో పోయాయి. నాన్నేమో డబ్బులు అప్పుడప్పుడు అడుగుతున్నారు. నువ్వే ఏం చేయాలో చెప్పవే. నాన్నని ఏదో ఒక విధంగా మేనేజ్ చేయడం కుదరదు. ఏంటండి మీరు? మీ నాన్నని ఎంతో కష్టపడి ఒప్పించి డబ్బులడిగి ఇప్పిస్తే మీరు డబ్బునంతా వృధా చేసి ఏమీ తెలియనట్టు కూర్చున్నారు. ఇప్పుడేం చెయ్యాలి? సరే, నేనొక ఐడియా చెప్తాను. దాన్ని సరైన పద్ధతిలో అమలు చేస్తే మీ నాన్నగారి నుండి మనకి ఎలాంటి ఇబ్బంది రాదు. ఏంటది? అయ్యో, ఎక్కడ పెట్టానబ్బా? ఉమ్, ఉమ్. ఆ, అయ్యో, ఎక్కడ పెట్టేశానబ్బా? మావయ్య, ఆ, చెప్పమ్మా. నా చైన్ ఎక్కడైనా చూసారా? లేదమ్మా, నేను చూడలేదు. అవునా? ఏమైందమ్మా? నా చైను కనపడ్డం లేదు మావయ్య. ఇక్కడే ఎక్కడో హాల్లో పెట్టినట్టు నాకు గుర్తుంది, కానీ ఇప్పుడు చూస్తే కనపడ్డం లేదు. అయ్యో, బాగా వెతికి చూడమ్మా. అంతా వెతికి చూశాను మావయ్య, అయినా కనపడ్డం లేదు. ఒకవేళ మీరు గనక తీసుంటే దయచేసి ఇచ్చేయండి మావయ్య. ఆ? ఏంటమ్మా నువ్వు అ, అ, నా మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నావా? నేను చైన్ లాంటివి చూడలేదమ్మా. అది కాదు మావయ్య,
ఇంట్లో మీరు నేను తప్ప ఇంకెవరు లేరు. ఒక గంట ముందు ఇక్కడే ఎక్కడో పెట్టి వెళ్ళాను. ఇప్పుడు కనపడ్డం లేదు అంటే నాకెందుకో మీ మీద అనుమానంగా ఉంది మావయ్య. మీరు తీసుంటే ఇచ్చేయండి మావయ్య. ఆహా, లేదమ్మా, నేను తీయలేదు. మావయ్య, మీరు అబద్ధం చెప్తున్నారు. ఆ? దయచేసి నా చైన్ నాకు ఇచ్చేయండి. లేదమ్మా, నేను తీయలేదు. ఆ, ఛ! రండి. ఏమండి, హ్మ్? నా చైన్ కనపడ్డం లేదండి. ఏంటి? ఇక్కడే హాల్లో చైన్ పెట్టి వెళ్ళాను. హ్మ్? తర్వాత వచ్చి అక్కడికెళ్ళి చూస్తే కనపడ్డం లేదు. హ్మ్? నాకేమో మీ నాన్న మీదే అనుమానంగా ఉంది. కానీ ఆయనేమో చూడలేదు అంటున్నారు. సరే, రా. ఉమ్, నాన్న, ఆ? మీరు నా భార్య చైన్ తీశారా? తీసుంటే ఇవ్వండి. లేదురా, నేను తీయలేదు. ఏంటి నాన్న ఇలా అంటున్నారు? ఇంట్లో మీరిద్దరే ఉన్నప్పుడు ఆ చైన్ ఎక్కడికి పోతుంది? ఇక్కడే కదా ఉండాలి. కానీ ఆ చైన్ కనపడడం లేదంటే మీరే కదా తీసుండాలి. లేదయ్యా, నేను తీయలేదు. సరే, మీ బ్యాగ్ ఒకసారి చూపించండి. ఆ? ఆ, ఇదిగోనండి. ఆ? మీ నాన్న ఇలా దొంగతనం చేశారంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. మావయ్య గారు, ఇదెలా మీ బ్యాగ్లోకి వచ్చింది? లేదమ్మా, నేను చెప్పేది వినండమ్మా. ఈ చైను బ్యాగులోకి ఎలా వచ్చిందో నాకు తెలియదమ్మా. మీరేం చెప్పకండి మావయ్య. మీకు తెలియకుండా ఈ చైన్ బ్యాగ్లోకి ఎలా వస్తుంది? హ్మ్. అయ్యో, ఈ బ్యాగులోకి ఈ చైన్ ఎలా వచ్చిందో నాకు తెలియట్లేదే. ఇలా దొంగతనాలు చేసేవారికి ఇంట్లో ఉండడానికి అసలు స్థానమే లేదు. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అయ్యో, నేను ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఉమ్, మీతో ఉండాలనే కదా నేను ఇక్కడికి వచ్చాను. ఇలా ఉన్నట్టుండి వెళ్ళమంటే నేను ఎక్కడికి వెళ్ళను. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, కానీ ఇక్కడ మాత్రం మీరు ఉండకండి. మీ చిన్న కొడుకున్నాడు కదా, అక్కడికి వెళ్ళండి. దొంగతనం చేసేవారికి ఈ ఇంట్లో ఉండడానికి అసలు అర్హత లేదు. వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. ఉమ్, ఏమండి, ఉమ్. మనం అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయింది కదా? అవునే, నువ్వు చెప్పినప్పుడు నేను ఎక్కడ వర్కౌట్ కాదో అనుకున్నాను. కానీ పక్కాగా ప్లానింగ్ ప్రకారం వర్కౌట్ అయింది. ఉమ్.